ఖడ్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్తే స్మృతామతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణిగా త్వదన్యా సర్వోపకారకరణాయ దదాద్రచిత్తా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేశవే నమః. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి, మంత్రాలతో చేయగలిగినటువంటి వాళ్ళు, మంత్రములు కుదరనటువంటి వాళ్ళు ఏ విధంగా సులభోపాయంతో చేసుకోవాలనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. భాస్కర అనేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో, భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాదు అనే సూర్యగాయత్రి ఒక ప్రచండమైనటువంటి వేగాన్ని, తేజస్సుని కలిగి ఉంటాడు. సూర్యనారాయణ స్వామి మంత్రయుక్తంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ ఒక తేజస్సుని, రాజసాన్ని, రాజరికాన్ని కూడా మనకి తెలుపుడు చేస్తూ ఉంటాడు. గ్రహాల్లో కల్లా అధిపతిగా సూర్యనారాయణ స్వామిని, రవిగ్రహాన్ని చెప్తారు. అందుచేత ఈ సూర్యుని యొక్క ఆరాధన ఈ రథసప్తమి పర్వదినాన్న ఎవరైతే విశేషంగా చేస్తారో ప్రజా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి అధిక లాభం కలుగుతుంది. ఇలా రాజకీయంగా ఎదగడానికి ఏదైనా ఒక సంస్థలో వాడు ఉన్నప్పుడు అందులో ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి కూడా సూర్యుని యొక్క ఆరాధన వల్ల కలుగుతుంది అని జ్యోతిష్యం కానీ, ధర్మశాస్త్రం, శౌరాది మహామంత్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ సూర్యుని యొక్క ఆరాధన విశేషంగా రథసప్తమి రోజున ఎలా చేయాలి? గోమూత్రం, గోమయం అనేటువంటిది సంపాదించాలి ఈ రోజున. అలాగే ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని కూడా తీసుకుని వచ్చి ఆ ఆవు పేడ పిడకల మీద గోధుమలతో చేసినటువంటిది, ఎందుకంటే సూర్యుడికి సంబంధించిన ధాన్యం గోధుమలు కనుక గోధుమలతో, గోధుమ నూకతో చేసినటువంటిది, ఆవు పాలు, బెల్లం కలిపినటువంటి పరవాన్నాన్ని, పాయసాన్ని తయారు చేసిన వారై ఈ ఏవైతే చిక్కుడుకాయలు ఉంటాయో ఆ చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చిక్కుడు ఆకులను కూడా తీసుకురావాలి. ఈ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం, ఈ రథాన్ని చేసేటప్పుడు కూడా ఈ చిక్కుడు ఏవైతే ఉన్నాయో చిక్కుడు గింజలు అనేటువంటివి, చిక్కుడుకాయలు, ఇవి ప్రత్యేకంగా ఈ రథసప్తమి రోజున తీసుకురావడం చాలా విశేషమైన ధర్మశాస్త్రం. పూజాస్థలం ఎక్కడైతే ఉందో దీన్ని ఆరు బయట తులసమ్మ దగ్గరగా చేయాలని ధర్మశాస్త్రం. అక్కడ గోమూత్రం, గోమయంతో శుద్ధి చేసినటువంటి వారై 5 రంగులు కలిగినటువంటి పిళ్లతో ముగ్గుల్ని ఏర్పాటు చేసి దానిపైన ఈ రథసప్తమికి సంబంధించినటువంటి సూర్యుని రథ తాలూకా సూర్య రథం ముగ్గును ఏర్పాటు చేయాలి. దానిపైన ఈ చిక్కుడుకాయలతో చేసినటువంటి రథం పైన సూర్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసి అష్టోత్తర శతనామములతో పూజా కార్యక్రమం పూర్తి చేసి తర్వాత ఇందాక చెప్పినటువంటి విధానంగా ఇత్తడి గిన్నెలో ఈ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేయాలి. ఈ విధంగా భక్తి భావనతో ఎవరైతే ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారందరికీ కూడా సూర్యనారాయణ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనే ధర్మశాస్త్రం. ఇందులో ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణ చేయమన్నారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా శ్రీరాముడు రావణుని వధించేటువంటి శక్తిని సంపాదించాడు అని మనకి రామాయణం తెలుపుడు చేస్తున్నది. కనుక ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయ పారాయణ చేస్తారో, ఈ పూజా కార్యక్రమం మంత్రవిధిని అనుసరించి సూర్యుని యొక్క అష్టోత్తర శతనామములతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారందరికీ కూడా సూర్యుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఇది సూర్యుని యొక్క ఆరాధన. ఇంకా అవకాశం ఉండేటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తముల్ని పిలిపించి సూర్యుని యొక్క యంత్రాన్ని తయారు చేసినటువంటి వారే దానిపైన సూర్యుని ఆరాధన చేసి త్రిచ సౌర అరుణ మంత్రయుక్తంగా సూర్య నమస్కారాల్ని తయారు చేసి ఆ సూర్య తీర్థాన్ని స్వీకరించడం ద్వారా ఎటువంటి క్లిష్టమైనటువంటి
రోగములున్నా అవన్నీ నశిస్తాయి అని ధర్మశాస్త్రం. అదేవిధంగా ఈ ధర్మశాస్త్రమే కాకుండా చాలా సందర్భాల్లో నిరూపితం కూడా అయింది. అందుచేత ఈ పూజా విధానాన్ని అనుసరించి భాస్కరుని యొక్క ఆరాధన చేసిన వారే ఈ రథసప్తమి రోజున సంపూర్ణ ఫలితాన్ని అనుభవిస్తారని కోరుకుంటున్నాం. ఓం తత్సత్.